ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వంటే నాకు చాలా ఇష్టం దాత్రి. చాలా అంటే చాలా. చీకటిలో ఒంటరిగా ఉన్న నా లైఫ్లోకి ఒక పండగలాగా వచ్చావు. నీతో ఉంటూ నిన్ను ప్రేమించకుండా ఉండడం కష్టం దాత్రి. ఎందుకంటే నువ్వు బంగారానివి దాత్రి. నా జీవితం అంతా సమాధానాలు లేని ప్రశ్నలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో నిండిపోయింది. ఈ సమాజం నా మీద వేసే బురద నీకు అంటించడం ఇష్టం లేకే నీకు ఎప్పుడూ నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను. నాకే గుర్తింపు లేని ఈ సమాజంలో నీ చెయ్యి పట్టుకుని నీ మర్యాద పోగొట్టడం ఇష్టం లేక నీకు దూరంగా ఉన్నాను దాత్రి. నా ప్రేమ నీకు చెప్పలేని మాటల్లో, కాగితాల్లో, నా మౌనంలో, నా జ్ఞాపకాల్లో, నా ఒంటరితనంలో మిగిలిపోతుంది అనుకున్నాను. చాలామంది కుర్రాళ్లలాగే నాకు కూడా ప్రేమించిన అమ్మాయి చెయ్యి పట్టుకునే అదృష్టం లేదని సరిపెట్టేసుకున్నాను దాత్రి. 7 అడుగులు వేయకుండానే, వేదమంత్రాలు లేకుండానే, 3 ముళ్ళు వేయకుండానే భార్యాభర్తలుగా జీవితాన్ని మొదలు పెట్టేశాం. ఇలా ఎందుకు జరిగిందో, దైవ నిర్ణయమో కాదో నాకు తెలీదు దాత్రి. కానీ ఒక్కటి తెలుసు, ప్రాణం పోయినా నీ చెయ్యి మాత్రం వదలను. ఇక్కడ నుంచి మేము తోడురాము వదినా, నువ్వే వెళ్ళాలి. అవును జగదాత్రి, బాయ్. పొద్దున్నే కలుద్దాం. సంథింగ్ ఈజ్ రాంగ్. కంగారు లేదని మాటల్లో అంటున్నారు కానీ మొహంలో తెలిసిపోతుంది. ఇద్దరు ఏదో దాస్తున్నారా? ధాత్రి, నాకంటే నేల మీద పడుకోవడం అలవాటే. నీకు అలవాట్లేదు. నువ్వు హ్యాపీగా పైనే పడుకో, నేను కింద పడుకుంటా. ఎందుకు? రేపొద్దునే మీ నాన్నగారు వచ్చి ఎంత ధైర్యం ఉంటే వజ్రపాటి ఇంటి పెద్ద కొడుకుని కింద పడుకోబెడతావా అని అడిగితే అసలు నేనేం చెప్పాలప్పుడు? నాన్న అలా అనే రోజు త్వరగా వస్తే బావుండు దాత్రి. తదాస్తు. నేను చెప్పాను కదా, ఆ రోజు త్వరగా వచ్చేస్తుంది. దాత్రి, కూల్ దాత్రి. ధాత్రి, 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 ఎలుక వెళ్ళిపోయింది. అందుకే చెప్పాను నేను కింద పడుకుంటాను అని. నువ్వు పైన పడుకో. హలో పిన్ని,
అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా? అమ్మో అమ్మో అమ్మో, పిన్ని చెల్లి చెల్లి సంతోషమే నా సంతోషమని ఎన్ని కబుర్లు చెప్పావే. నా కూతురి సంతోషం చూడలేక పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే తిష్ట వేసావు కదా. లేదు పిన్ని, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓహో, పోని కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పు. ఆ అనామకుణ్ణి పెళ్లి చేసుకుని నలుగురిలో మా పరువు తీసేశావు. ఈ పెళ్లితో అయినా నీ శని ఈ ఇంటికి వదిలిపోతుంది అనుకున్నాను. పెళ్లి చేసుకుని నీ అత్తారింటికి వెళ్లకుండా నిషి అత్తారింటికి ఎందుకు వెళ్ళావు? ఆ కౌశికిని ఏం చెప్పి బుట్టలో వేసుకున్నావో తెలియడం లేదు. నీ జపమే చేస్తుంది. చిన్న గొడవ జరిగితే చాలు ఆ కౌశికికి నువ్వేమో వత్తాసు పలుకుతున్నావు. అసలు కౌశికీకి నీకు ఏంటే సంబంధం? నీ వల్ల ఆ ఇంట్లో కోడలిగా నా కూతురికి గుర్తింపే రావడం లేదు. ఇదంతా నా కూతురి అదృష్టం చూసి నీ కడుపు మంట కాకపోతే ఇంకేంటే? పిన్ని, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిషి కాపురాన్ని చెడగొట్టడానికి ఇక్కడికి రాలేదు. మరైతే ఇప్పుడే నువ్వు ఆ కేదార్ ఆ ఇంట్లో నుంచి బయటకు రండి. నువ్వు నా కూతురి కాపురం బావుండాలని కోరుకున్నా, దాని సంతోషం గురించే నువ్వు ఆలోచించినా ఇప్పుడే ఆ ఇంటి నుంచి మీరు బయటకొచ్చేసేయండి. అది తప్ప నువ్వేం అడిగినా నేను చేస్తాను పిన్ని. నేనిక్కడికి వచ్చింది నిషి కోసం కాదు పిన్ని, వేరే. నీకసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పిన్ని. కానీ నిషి సంతోషానికి అడ్డుగా ఉండడానికి అలా అయితే నేను అస్సలు రాలేదు. నువ్వు బాగుపడవే. ఈ రోజు నా కూతురు కాపురం ఏమవుతుందోనన్న భయంతో చెప్తున్నాను. నువ్వు వాడు బాగుపడరు. ఇంతకింత అనుభవిస్తారు, మట్టి కొట్టుకుని పోతారు. ఏయ్, ఆ ఇంట్లో నువ్వు ఎందుకుంటున్నావో, ఆ కౌశికి నీకు ఎందుకంత అండగా నిలబడిందో నాకు తెలియదు. కాని నా కూతురి సంతోషానికి అడ్డుగా వచ్చావని తెలిసినా, దాన్ని బాధ పెట్టావని తెలిసినా నేను చూస్తూ ఊరుకోను. అయినా నీతో మాట్లాడుతుంటేనే ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్టుంది. ఛ! ఏమన్నారు? మామూలే కదా అనేది, కొత్తగా ఏం లేదు. సారీ దాత్రి, ఎన్ని గొడవలు నా వల్లనే. ఇవి కాదు కేదార్, ఇంకా మనం ఎదుర్కోవాల్సినవి, చూడవలసినవి, పోరాడవలసినవి చాలా ఉన్నాయి. మనం ఎందుకోసం ఈ నాటకం మొదలు పెట్టాల్సి వచ్చిందో అది మాత్రమే మైండ్లో పెట్టుకోవాలి. ఇలాంటి మాటల దగ్గర మనం ఆగిపోకూడదు. నేను ఆగను కూడా. ఈ గొడవలన్నీ అయిపోయాక నిన్ను ఎప్పుడు ఇలా ఒకరితో మాటలు పన్నివ్వను దాత్రి. నీ లైఫ్లో హ్యాపీనెస్ తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఉండకుండా నేను చూసుకుంటాను. ఇది నా ప్రామిస్ దాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.